వార్తల్లోకి తిరిగి స్వాగతం. నగరంలో సంవత్సరాల తరబడి ట్రాఫిక్ సమస్య కొనసాగుతూనే ఉన్నది. లాడ్జ్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు నిత్యం సామాన్యులు ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతూనే ఉన్నారు. కార్పొరేషను, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేసి సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదనే విమర్శలున్నాయి. సెల్లార్లు లేని వ్యాపార భవనాలకు అధికారులే అనుమతులు ఇస్తున్నారు. ట్రాఫిక్ డీఎస్పీ తిరుపాల్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ప్రధాన రోడ్ల మీద జీబ్రా లైన్స్ వేశామని, ట్రాఫిక్ నియమ నిబంధనలు తెలిపే కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. నగరవాసులకు మెరుగైన ట్రాఫిక్ సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు. ఇటీవల కాలంలో ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్లో భాగంగా ఈ జీబ్రా లైన్స్, స్టాప్ లైన్స్, యారో మార్క్స్ ఇవన్నీ వేయించడం జరిగింది. మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ ఆఫీసు వాళ్ళతోటి మేము కోఆర్డినేషన్ పెట్టుకొని ఇవన్నీ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడానికి గుంటూరు నగరంలో ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అదేవిధంగా ఈ రోడ్లన్నీ వేయడం జరిగింది. కాకపోతే ఈ యాక్సిడెంట్స్ జరగకుండా చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మనకు కొన్ని పోస్టర్లు, వాల్ పోస్టర్లు, అదేవిధంగా బుక్స్, సిగ్నల్స్ ఇవన్నీ వచ్చాయి. వీటిని మేము వివిధ జంక్షన్స్లో, కూడళ్లలో ముద్రించడం జరుగుతుంది, అతికించడం జరుగుతుంది. అవన్నీ కూడా ప్రజలందరూ చదివి పాటించి యాక్సిడెంట్స్ కాకుండా చూస్తారని ఆశిస్తున్నాం. ప్రజలకి ఏదైనా సరే అసౌకర్యంగా లేకుండా ప్రజలకి వీలైనంత మెరుగైన ట్రాఫిక్ రెగ్యులేషన్, మెరుగైనటువంటి సేవలు అందించడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా ప్రజలు కూడా మాకు కోఆపరేట్ చేసి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ మీద, ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద అవగాహన ఏర్పరచుకొని మాతో కలిసి పనిచేస్తే ట్రాఫిక్ నీట్గా మనం మెయింటైన్ చేయడానికి, యాక్సిడెంట్లు జరగకుండా నివారించడానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం. తమకు ప్రమోషన్లు ఇవ్వకుంటే విధులను బహిష్కరిస్తామని గుంటూరు కార్పొరేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నమ్రత్ కుమార్ హెచ్చరించారు. కమిషనర్లు అందరూ తమ ప్రమోషన్ల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే అధికారులు తమ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈరోజు నగరపాలక సంస్థ సిబ్బంది పదోన్నతులకై మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విధులు బహిష్కరిస్తున్నాం. సిబ్బంది అందరితో సహా ఎన్నో మార్లు సమ్మె వరకు వెళ్ళిన ఈ సమస్య ఇదిగో తీరుస్తాం, అదిగో తీరుస్తామని స్పష్టమైన హామీలు ఇచ్చి ఉద్యోగస్తులను మోసం చేసిన గత కమిషనర్ల వరే ఇప్పటి కమిషనర్ కూడా ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పదోన్నతులు ఇవ్వండి, సిబ్బందిని ఆదరించండి అని స్పెషల్ ఆఫీసర్ గారు పదే పదే చెబుతుంటే దాన్ని బేఖాతరు చేసి వారి అధికారాన్ని చూపిస్తున్నారే కానీ సిబ్బందులు బాగోగులు చూస్తలేదు. ఎక్కడైనా సరే సిబ్బంది బాగున్నప్పుడే ఆఫీసు పరిసరాలు కూడా ఎంతో బాగుంటాయి. తద్వారా నగర అభివృద్ధి కూడా సత్వరంగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు రేపు ఎల్లుండి ఈ పెన్ డౌన్ కార్యక్రమం, విధుల బహిష్కరణ, ధర్నా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మూడు దినాల్లో కమిషనర్ వద్ద నుండి ఎటువంటి స్పందన రాని పక్షంలో సమ్మె అనివార్యమని, దానికి సంపూర్ణ బాధ్యత కమిషనరే వహించాల్సి వస్తుందని. అమ్మబడితో చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు, పెన్షన్ల పేరుతో వృద్ధులు, వికలాంగులు తదితరులకు నెలకు 700 రూపాయల పెన్షన్లు ఇవ్వటం, ధరల స్థిరీకరణ చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పన, డ్వాక్రా సంఘాల నుండి తీసుకున్న మహిళా రుణాల రద్దు, అన్ని ఊర్లలో జనసేవా కేంద్రాల ఏర్పాటుతో కావాల్సిన కార్డుల జారీ, ఇవి తాను అధికారంలోకి వస్తే అమలు చేస్తానన్న వైఎస్ఆర్సీపీ నేత జగన్ ఇచ్చిన 5 హామీలు.
గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా మహమ్మద్ ముస్తాఫా నియమితులయ్యారు. ఈయన గత కొద్ది రోజులుగా ఈస్ట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బుధవారం నగరంలోని 2వ వార్డు వెంకటేశ్వరరావు కాలనీలో ఆయన తిరిగారు. కాలనీలోని ఇంటింటికి తిరిగి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని ప్రజల్ని కోరుతున్నారు. 2వ వార్డు వెంకటేశ్వరరావు కాలనీ ఇక్కడ చూస్తుంటే రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. అలాగే కాలువలు చూస్తే కూడా మరీ దారుణంగా పరిస్థితి ఉంది. ఇక్కడ దోమలు విపరీతం దోమలు అన్నమాట. నీళ్లు సరిగా ఎటు పోలేక ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కాలనీకి మంచి రోజులు వస్తాయి. ఈ కాలనీ చూశాను, నిజంగా నాకు చాలా బాధేసింది. మరి వర్షాకాలం అయితే మరీ దారుణ పరిస్థితి. ఈ పరిస్థితిని రాబోయే కాలంలో చక్కగా ఈ రోడ్లు వేసి కాలువలన్నీ శుభ్రం చేసి తర్వాత మంచినీళ్ళ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ కాలనీ వాసు అందరూ చెప్తున్నా. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. అయ్యా మేము వేసి జగనన్నే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలి, ఆయన సీఎం కావాలి. కాబట్టి మేమందరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కృషి చేస్తామని చెప్పి ప్రతి ఇంటింటి కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఎన్నికల వార్తలు నిష్పక్షపాతంగా రాయాలి. మీడియా సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్ సురేష్ కుమార్. అభివృద్ధి పనులే తనను మళ్లీ గెలిపిస్తాయి. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. నేరాల పరిశోధనలో క్లూస్ టీం పాత్ర కీలకం. అర్బన్ ఎస్పీ గోపీనాథ్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.